అవసరం ఉంది. చంద్రబాబు గారు లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ అది అసాధ్యం. కారణం ఏంటో తెలుసా? జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. నిన్నగాక మొన్న మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారో. 73 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. ఆయన అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. ఈ సభాముఖంగా మళ్ళీ జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. బ్రదర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. జగన్ జైలుకి వెళ్తే రోజుకో కుంభకోణం బయటపడేది. అదే మన బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధిస్తే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. ఈ మధ్యన నేను చూస్తున్నా, నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు. ఊరూరికి బోర్డులు పెడుతున్నారు. జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం. ఎన్నికల ముందల తల్లి చెల్లిని వాడుకున్నాడు. పాప మన ప్రాంతాన్ని కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. సొంత చెల్లెలు, ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు, జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడబడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరు నేను ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే, షర్మిల గారు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే ఏకంగా పేటీఎం కుక్కలు మరుగుతున్నాయి. ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేసుకున్న పెళ్లి గురించి కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చాం. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఆ పేటీఎం కుక్కలు కూడా చెప్తున్నా, బ్రదర్ మీ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి. 2 నెలల్లో మీ పని అయిపోతుంది. జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరినీ ఆలోచించమంటున్నా. జగన్ చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏమా జగన్ పదే బటన్ నొక్కినా అంటాడు, కానీ మీకు కంపెనీది ఒక్క బటన్, బొలుగు బటన్. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఆయనకి బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ అకౌంట్ నుంచి పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఏమా ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, ఇంట్లో కుక్క ఉంటే కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, మనం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పాలా, ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజలు చెప్పాలా. వాలంటీర్ వాసు రేపు మాపు ఇంటికి వస్తాడు, ఇట్లా ఒక గొట్టం తెచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. పొరపాటున ఊదదండి, పొరపాటున ఊదదు. ఊదితే అమ్మాయి ఇంత గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్,
నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పెన్షన్లు కట్, రైతులకు రావాల్సిన గిట్టుబాటు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. అంతెందుకు, మా గిరిజన సోదరులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశాడు ఈ జగన్. మీ అందరు చెప్తున్నా, 2 నెలలు పిగబట్టండి, కట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా, ఈ రోజు నేను ఇక్కడికి